పాకిస్తాన్ దాడిలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జరిపిన దాడిలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందారు. దీంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం వార్త తెలియగానే గ్రామస్తులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు నాయక్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కళ్లితండాలోని మురళీనాయక్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వారిని బంధుమిత్రులు ఓదార్చారు. మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సంపత్ వీర జవాన్ కుటుంబ సభ్యుల్ని కలిసి మాట్లాడారు. జవాన్ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్, ఇతర నేతలు అక్కడికి చేరుకుని మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చారు. టీడీపీ నాయకులు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీగా వాహనాలతో తరలివచ్చారు. మురళీ నాయక్ భౌతిక కాయాన్ని నేరుగా బెంగళూరు విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామానికి తీసుకొచ్చారు. రహదారి గుండా మురళీ నాయక్ భౌతిక కాయానికి వేలాది మంది నివాళులర్పించారు. వీర జవాన్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మురళీ నాయక్ స్వగ్రామం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు సర్వం సిద్ధం చేశారు. గ్రామానికి వచ్చే రహదారులు ఇరుకుగా ఉండడంతో వాటిని వెడల్పు చేశారు. వీఐపీల భద్రత దృష్ట్యా 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.